అసలేం జరిగింది? నన్ను జాగ్రత్త. అసలేం జరిగింది? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. పంతులు మా పెళ్లి చేశారు. తర్వాత వాళ్ళ మనుషులెవరో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, కిడ్నాప్ చేశారు. సరే సరే మనం ముందు వెళ్దాం పద. మేడం మీరు సూపర్ గా బట్టే బాజగాలని పట్టుకుంటా 24 గంటల మళ్ళా డ్యూటీ ఎక్కుతా అని చెప్పిర్రు, అట్లనే చేసిరు మేడం. మీరు సూపర్. ఇక మేడం ఈ కుష్కాబరిలా ఒక్క స్టెప్ వేయండి మేడం. ఏమంటావు? ఒక్క స్టెప్ మేడం. వద్దు. అరే ఏం కాదు మేడం, ఒక్క స్టెప్ మేడం. సీను వద్దు ప్లీజ్ మేడం. ఒక్క స్టెప్ స్టెప్ వేయండి మేడం. గింతే మేడం ఒక్క స్టెప్ వేయండి మేడం. లేదు చేయాల్సిందే. సార్ ఇన్నావు కదా, సార్ కూడా చెప్తున్నాడు. అవునమ్మా, జనమంతా పండగలకి పబ్బాలకి డాన్స్ చేయట్లేదా? నేరస్తుల్ని పట్టుకున్నప్పుడే మనకి నిజమైన పండగ. ఏమంటారు? ఎస్ సార్. ఎనీహౌ అనుకున్నది సాధించావు. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్దమ్మాయి లేచిందా? తెలీదు. బాబు వస్తున్నాడని చెప్పావా? చెప్పలేదు. చిన్నమ్మాయి నిద్ర లేచిందా? తెలీదు. అరే అరే అదేంటి కళావతి, అది ఇవాళ పేపరే. ఇప్పుడు న్యూస్ పేపరు, రేపు వేస్ట్ పేపరు. నీలాంటి వేస్ట్ ఫెలోస్ ఇవాళ పేపర్ చదవకూడదు, రేపు చదవాలి. అంటే ఏంటి కళావతి, నేను పనికిరాను నేనే? అమ్మా కాఫీ ఇవ్వు. అమ్మడు, మీ అమ్మ చూడు, టైం 8 కూడా కాలేదు, నన్ను వేస్ట్ ఫెలో అంటుంది. నిన్ను వేస్ట్ ఫెలో అంటానికి టైము ముహూర్తం కావాలేటి? నువ్వు ఆల్ టైమ్ వేస్ట్ ఫెలోవే. అబ్బా నా కాఫీ ఇవ్వమ్మా. కాఫీ కాదు, గేజర్ ఆన్ చేసి గంట అయింది. ఒసేయ్, వేలు వేలు కరెంటు బిల్లు వస్తుంది, కొంచెం ఆపవే. అరే నీ చీరలో మేకప్ లో చూస్తుంటే అమ్మడు లక్ష లక్షల లంచాలు తీసుకుంటుంది అనుకుంటారే. నిజమే కదా నాన్న? మీ నాన్న ఇప్పుడు నిజమే మాట్లాడతాడమ్మా. ఆపే, మా నాన్నిచ్చిన ఆస్తి ఎంతో తెలుసు కదేంటి? మా తాత ఎంత ఇచ్చాడమ్మా? ఇదిగా ఆవలించన్న మాట్లాడిన తర్వాత ఆవలించు. ఆ రెండిటికి సింక్ చేయాలనుకోకు. అబ్బా సర్లే వదిలే, మీ గోల్ నాకెందుకు. బాబు వస్తున్నాడు, రెడీకా? ఇవాళ డ్యూటీకి లేట్కి వెళ్దు గాని. బాబా ఆడెవడు? అయ్యయ్యా, కాబోయే బాబు నట్టుకుని ఆడెవడు అంటావా? అమ్మా పొద్దున్నే అక్క చేత తిట్లెందుకు తింటావు చెప్పు. బాగా చెప్పావమ్మా. సుభాష్, ఈ కాంపౌండ్ లో ఒకటే రూలు, నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. వన్ వే ట్రాక్. వినో, నీ కూతుర్ని మాట అంటే నీకు ఎక్కడో కాలుద్దేమో, కానీ నా కూతురు పెళ్లి ఆపాలని చూస్తే నాకు ఇక్కడ 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 కాలుద్ది. ఇక్కడ కాని కాలిందనుకో, నేను డైలాగులు చెప్పేటప్పుడే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటు నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఆపుతానో నాకే తెలీదు. దబిడి దిబిడే. ఊరి నుంచి నీ మేనమా, అదే నా తమ్ముడు బాబు వస్తున్నాడు. రాగానే యూనిఫామ్ లో కాకుండా చీరలో కనిపించు. అమ్మా నీకు ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పాను, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని. తప్పుకో. అయ్యో,
రా 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 రా, రా. మ్మ్. అయ్యో. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఉలవల దిష్టి అన్ని దిష్టి పోవాలి. అయ్యో నా తమ్ముడికి ఎంతమంది ఆడవాళ్ళు దిష్టి ఇదిగో తగిలిందో. కళావతి ఆ దేబ్రి ముఖం దిష్టి తీస్తున్నావేంటే శభాష్. ఎక్కువ మాట్లాడుకో. నా తమ్ముడు అమావాస్య చంద్రుడు. అవునవును కలర్ కనపడుతుందిలే. అక్కోయ్ మీకు కాబోయే ఆయనే. ఏయ్ అక్కో నువ్వు చాలా మారిపోయినావే. ఊరు మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది, కానీ బ్లడ్ మారుదురా. సేమ్ కలర్ సేమ్ పవర్. అది ఇప్పుడు శ్రీకాకుళం పెట్టి అనిపించుకున్నావు. అమ్మడో ఇప్పుడు దాకా మీ అమ్మ ఒకతే అనుకున్నాను, ఇప్పుడు వీడు కూడా తయారయ్యాడు. మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాడులే నాన్న. నిన్ను పెళ్లి చేసుకుని కానీ వెళ్ళాడంట. నిజమా నిజమా? అయ్యా తమ్ముడు పండు పడిపోయిందిరా. ఎందుకమ్మ అట్లా వచ్చినావు? చిట్టి నేను వెళ్ళి స్నానం చేసుకుని వస్తాను, ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తాము. నా మేనకోడలు ఎస్ఐ అని మన ఊర్లో గొప్పగా చెప్పా. స్టేషన్లో నుంచి ఫోన్ చేస్తా. అదేంట్రా సరదాగా మీ ఇద్దరు కలిసి బీచ్కి వెళ్ళొచ్చు కదేటి. అమ్మా నాకు చాలా పనులున్నాయి, నువ్వు పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ పెట్టద్దు, నాకు మండుతుంది. అది పవర్ అంటే అలా ఉండాలా. చిట్టి నీకు తుపాకి ఎందుకే, నీ కంటి చూపే చాలు. ఏమంటావు? నువ్వు ముందెళ్ళి స్నానం చేయి, అమ్మతో కాసేపు కబుర్లు చెప్పి మెక్కేసి మీ ఊరు బస్ ఎక్కు. మన ఊరు బస్ ఎక్కేది నీతోనే చిట్టి. ఏమంటావు బావా? ఒరేయ్ మీ అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత నా బ్రతుకు బస్ స్టాండ్ అయింది, మళ్ళీ దాని బ్రతుకు ఎందుకు బస్ స్టాండ్ చేస్తానంటావు? అబ్బా ఆపండి నాన్న. ఏంటి సంత? సంతకా తమ్ముడు నిన్ను సొంతం చేసుకోబోయే మావా. ఇదిగో ముందు పెళ్లి చేసేసుకో. ఇదిగో సుభాష్ నా తమ్ముడు ప్రేమతో ఊరి నుంచి ఎన్ని తీసుకొచ్చాడు, భద్రంగా లోపలికి చెత్తకుండీలో వేనా ముట్టి పగిలిపోద్ది. ఇదిగో తమ్ముడు లోపల పద, నీకు ఏ నీళ్ళు ఎడతాను. చిట్టి ఇది తీసుకురా చిట్టి. అక్క నువ్వైపోయావే. అమ్మా అమ్మా దీపా దీపా. నాన్న ప్రకాష్ ఇక్కడున్నా. ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు? దీపెక్కడా? లోపలున్నట్టుందిరా. సరే ఇవిగో నూనె మిగిలిన సరుకులు. నాన్న ప్రకాష్ ఏంటమ్మా? ఆ, ఎందుకో నువ్వు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని మన ఊరికి వెళ్తే మంచిదనిపిస్తుందిరా. భలే దానివే, త్వరగా వంట చేయి, వాళ్ళు వచ్చే టైం అయింది. పిచ్చి నాగన్నా, వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారనేరా నిన్ను ఊరు మారమని చెప్తుంది. దీపా అబ్బా ఏంటండి, రండి లోపలికి. అక్కడ అమ్మ ఒకటే తంటాలు పడుతుంది, వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. నేను చేయాల్సింది నేను చేశాను ప్రకాష్, అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టడమే. అవును నేను ఎలా ఉన్నాను? సూపర్. థ్యాంక్ యూ. అవును వాళ్ళేంటి ఇంకా రాలేదు? వస్తూ ఉంటారులే, వెళ్ళి నేను కూడా రెడీ అయి వస్తా. అబ్బా నువ్వు రెడీ అవడం ఏంటి ప్రకాష్, నువ్వు ఎలా ఉన్నా హ్యాండ్సమ్ గానే ఉంటావు. ఇదిగో ఈ షర్ట్ లో అచ్చం ప్రభాస్ లా ఉన్నావు. అంతే అంటావా? అవును. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. హలో దీపా. హాయ్. హాయ్ ప్రకాష్ అన్నయ్య, బాగున్నారా? ఫైన్ అమ్మా. హలో ప్రకాష్, హాయ్ సంజయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి కొంచెం చిక్కిపోయినట్టున్నారు? కొంపదీసి షుగర్ అటాక్ కాలేదు కదా? సంజయ్ ఇంత స్లిమ్ గా ఉండడాన్ని కామెంట్ చేస్తే ఎలా? ఓ సారీ, మీ వారిని అలా కామెంట్ చేయడం నీకు నచ్చలేదు కదా? అదేం లేదు గాని ముందు లోపలికి రండి. రండి, ఓకే, పదండి. పదండి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి పిన్ని గారిని పలకరించొస్తాను. ఓకే. కేమ్మా బాగున్నారా? ఏంటి ఆరోగ్యం బాలేదా, డల్ గా ఉన్నారు? ఏ సరు, ఏంటే మీ మొగుడు పెళ్ళాలిద్దరూ మా ఇంటికి సర్వే చేయడానికి వచ్చారా?
అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తా. అలాగే అమ్మా. పద. మీరు మా ఆఫీస్లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు? ఇప్పటికంటే శాలరీ హైక్ అవుతుంది కదా. థ్యాంక్స్ అమ్మా. వద్దులే బాబు, నేను మా వాణ్ణి మా ఊరు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇదిగో బాబు కాఫీ. అమ్మా నీ గోల్ ఏంటి? ఊరెళ్ళి నేనేం చేస్తాను? మా అమ్మ మాట మీరు పట్టించుకోవద్దు సంజయ్. ఏంటి ఇప్పుడేదో తేడాగా మాట్లాడుతుంది? అంటే మా ఇద్దరి మధ్య వ్యవహారం తెలిసిందా? సంజయ్ ఏంటి ఆలోచిస్తున్నారు? ఆహా, నథింగ్ ప్రకాష్. ప్రకాష్, తమలపాకులు వక్క పలుకులు మర్చిపోయావు. ఇప్పుడే తీసుకొస్తా. ఏయ్ దీపా, ఇప్పుడు పాన్ లేకపోతే కొంపలే మునగవు గాని. ప్రకాష్ అన్నయ్య, మీరు ఇంత ఎండలో వెళ్ళొద్దు, కూర్చోండి. పోనీ నేను వెళ్ళరానా? కార్లోనేగా. వద్దులేండి, వచ్చిన అతిథులతో పని చేయించామన్న మాట మాకెందుకు? నేను వెళ్తానులే, ఇక్కడేగా. మీరు మాట్లాడుతూ ఉండండి. దీపా, హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకోకుండా ఈ వంట పనులు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏంటి? మీరు మళ్ళీ మమ్మల్ని మీ ఇంటికి పిలవాల్సి వస్తుందనా? ఇవన్నీ ఎందుకు అంటున్నారు? అయ్యో అదేం లేదు దీపా, మీరెందుకు కష్టపడ్డామని. ఆ మాటను ఊరుకోకుండా మీరు హెల్ప్ చేయొచ్చుగా. బాగా చెప్పావే. హెల్ప్ చేయాలి అంతే కదా. ఓకే, ఐఎమ్ రెడీ. 2 minutes, మా అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. హలో, ఇక్కడ సిగ్నల్ లేనట్టుంది, నేను బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. హలో. మనిద్దరు వంట రూమ్ లోకి వెళ్ళి వంట చేసుకుందాం. నీకోసం వంట ఏంటి, ఏదైనా చేస్తాను. ఏంటి వెళ్దామా మరి? కమాన్. అంటే మనిద్దరం ఇప్పుడు వంట చేయబోతున్నామన్నమాట. హే, ఏంటి తమలపాకులు? నేనే పంపించా. ఓ ఐ సీ. అవును, పాన్ కోసం వాడిని పంపావు సరే, ఫోన్ రాకపోయింటే సరళ ఉండేది కదా. అత్తయ్య గారికి మీరు ఇక్కడికి వచ్చినట్టు చెప్పి ఫోన్ చేయండి, లేకపోతే సరళే పనంతా చేస్తుందని చెప్పా. దాంతో మీ అత్తయ్య ఫోన్ చేసింది. ఆహా, దొంగ. డార్లింగ్, ఈ అన్నాళ్ళని దాగుడు మూతలు చెప్పు. తప్పదు రాజా, బట్ మనకి పెళ్లిళ్ళే చచ్చాయిగా. మనం చావడం దేనికి? వాళ్ళనే లేపేస్తే పోలా. సర్లే కాని సరళ నిద్రపోతుందా? లేదు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరితో? దాని ఫ్రెండ్ రాధా అని ఉందిలే. ఇంకేంటి చెప్పు. సంజు, ఇప్పుడే నీ ఒళ్ళో వచ్చి వాలిపోవాలనుందిరా. నాకు కూడా సేమ్ ఫీలింగ్. మరి వచ్చేయమంటావా? రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నీ పెళ్ళాం ఉందిగా. అక్కడ నీకు ఉన్నాడుగా. ఛీ, అవును కదా. సంజయ్, మనం కనీసం 2 రోజులైనా ఈ వెధవ సంతకి దూరంగా వెళ్ళిపోదాం సంజు. సరే అయితే, లేట్ అవుతుంది, ఉంటాను. సంజయ్, సంజయ్. అబ్బా ఆశ, అవన్నీ మనం ఔటింగ్కి వెళ్ళినప్పుడే. ప్లీజ్ డార్లింగ్, నా కోసం. దీపా, దీపా. సంజయ్, ఎక్కడికి వెళ్ళుంటాడు? మా వేస్ట్ గాడు ఆఫీస్కి వెళ్ళాక అలా అయితే మా వరసలేడిని బయటికి పంపేస్తాను. ఏంటండి, ఎన్నిసార్లు తిరగమంటారు మీ ఆఫీస్ చుట్టూ? ఇలా అయితే చాలా కష్టం అండి. సుబ్రహ్మణ్యం గారు,
ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. ఓకే? అదే ప్రకాష్, మనం లోన్ తీసుకుంటున్నాం కదా, ఆ వేస్ట్ గడి భార్యతో మాట్లాడుతున్నాను. ఇంతకీ లోన్ ఇస్తా అంటున్నాడా లేకపోతే మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ అని నసపెడుతున్నాడా? వాడు కాదురా, నువ్వు నస పెడుతున్నావు. ఏమో ప్రకాష్, నాకేమీ అర్థం కాకుండా ఉంది. పద డార్లింగ్, నిద్ర వస్తుంది. అంతంతసేపు ఫోన్ మాట్లాడుతూ కూర్చోపోతే పడుకోవచ్చు కదా. ఆఫీస్ పనులు తప్పవు కదా. వీడా నిజం ఎప్పుడు తెలుసుకుంటాడో? ఏం చెప్తే అవమానంతో చచ్చిపోతాడని భయంగా ఉంది. భగవంతుడా, నా బిడ్డని కాపాడే భారం నీదేనయ్యా. ఏంది బావో, నువ్వు క్యారం బోర్డు ఆడతావా ఏంది? ఏ నీకు రాదా? ఆ ఏదో అట్టట్ట వచ్చులే, అయినా అంత తీరిక ఆడుంది చెప్పు. అంటే నేను పని పాట లేకుండా క్యారం బోర్డు ఆడుతున్నాను ఇండైరెక్ట్ గా చెప్తున్నావురా? విజయ్, వర్కౌట్ అవుతుందంటావా? గ్యారెంటీగా. నువ్వు బాబు బాబాయ్తో చెప్పు. ఏంటి చిట్టి, ఏయ్, చిట్టి ఎవరు? నీకు గుర్తులేదా చిట్టి? చిన్నప్పుడు నువ్వు చిన్ని గౌన్లు వేసుకొని నా ముందు సిగ్గుతో నిల్చొని చిన్ని చిన్ని పెదాలతో నాకు చిన్ని ముద్దులు ఇచ్చేదానివే. అప్పటి నుంచి నాకు ముద్దులు చిట్టి అయిపోయినావు. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఓ ప్యాంటు షర్ట్ వేసుకోకుండా ఈ పంచేందనా? కాటం నాడు స్టైల్ అమ్మి. ఏమక్క ఏమంటావ్? కాటం రాడి స్టైలే కాదురా, పవర్ కూడా అంతే. చూసినావా చిట్టి? చెప్పక్క. ఇదిగో బాబు మావయ్య. బామావేటే ముద్దుగా బాబు అని పిలవలేవేటి? ఈడే 10 మంది పిల్లలకు బాబులాగా ఉన్నాడు, ఈయన్ని బాబు అని పిలవటం ఏంటి? వినబడింది. చెప్పు చిట్టి, ఏదో అడుగుతానన్నా. ఏం లేదు, నువ్వు మా నాన్నతో క్యారమ్స్ ఆడి గెలిస్తే పెళ్లి చేసుకుంటావా? ఆలోచించుద్ది. ఏయ్ నువ్వు అది కాదు, పందెం ఏంటంటే ఏదైనా చెప్పు చిట్టి, చిటికిలో వెళ్ళి అన్ని గెలిచేస్తా. ఊరి వినీషాలు. నువ్వు రేపు ఎల్లుండో ఊరెళ్ళిపోతావు కదా. ఎలడం నువ్వు ఉండక్క. చిట్టి నువ్వు చెప్పు చిట్టి. ఏం లేదు, నువ్వు మా నాన్నతో క్యారమ్స్ ఆడి గెలిస్తే నెల రోజులు కాదు, ఇంకో 2-3 నెలలు ఉండొచ్చు. జింకు చెక్క జింకు చెక్క జింకు చెక్క. తమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు. చూసినావా అక్క, చిట్టి నువ్వు ఇక్కడే ఉండు మామ చెప్పలేక ఇలాంటి పందెం పెట్టింది. హా? ఊరి పిచ్చదువా, నీకిలా అర్థమైందా? నానా, నువ్వు రెడీయే కదా? కుమ్మేస్తానమ్ముడు, వాడిని ఇప్పుడే ఊరు పంపించేస్తా. అది ఇదే పట్టుదల మీద ఉండు నాన్న. సుభాష్ రెడీనా? రెడీ. కానీ మీ తమ్ముడు ఒక విషయం మర్చిపోతున్నాడు. ఏడిదది? గెలిస్తే ఇంట్లోనే ఉండొచ్చు, ఒకవేళ ఓడిపోతేను ఈ చనివ బస్ ఎక్కిపోతా బావా. వెళ్తే వెళ్ళావు గాని ఇట్లా మాట కాలే తొలగొట్టాలా? చూడలేక చేస్తున్నాం, కూర్చో. మా ఊరు పౌరుషం అట్టాడిది మరి. తమ్ముడు ఆయన మాట్లాడి పట్టించుకోమాక, నువ్వు ఆడరా. నేను రెడీ. రేయ్ కూర్చోరా, కూర్చో. పద్దాక లేచిపోతున్నావు. నేను రెడీ. నాన్న గెలుపు మందే. అవునమ్మా. అవునా, ఈ పందెం నా లైఫ్ కి రిస్క్. గెలుస్తావుగా? చూస్తుండమ్మడు, దుమ్ము దులిపేస్తాను. తమ్ముడు గెలుస్తావుగా? నువ్వు అలా చూస్తూ ఉండక్క. రేయ్ కూర్చోరా, వద్దని చెప్పాను కదా. మాట్లాడితే లేచిపోతున్నాడు. ముందు ఆడదాంరా. భగవంతుడా, నా తమ్ముడిని ఎలాగైనా గెలిపించు. ఓ గాడ్, సేవ్ మై సిస్టర్.
పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై కత్తెల కొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై